హుస్సేనాచారి మన రేవంత్ అన్నను క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు నువ్వు దొరకాల దగ్గర ఉండి పెగ్గు కల్పించినావు, తలకూర తిన్నావు. ఒక్కరోజన్న బీసీల కోసం ఆలోచించినావా? కానీ మా రేవంత్ అన్న ఆలోచించడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి బీసీల కులగణన చేసిన గొప్ప వ్యక్తి కాంగ్రెస్ పార్టీ. పొన్నం ప్రభాకరన్ పెట్టి పెద్ద ఎత్తున బీసీ కులగణన చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో మన తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి నిన్న కామెంట్ చేసిండు సోదరుడు, తిరుపతి సోదరుడు ఇమీడియట్లీ స్పందించి ఇవ్వాలి. నేను చెప్తున్నా కదా, ఇన్ని రోజులు దొరల సంఖ్యలు ఉన్నావు, దొరల కాలకాడుండి పెగ్గు ఏమంటారు, ఇంకా లెగ్గులు ఇచ్చినావు, పెగ్గును ముక్కలు ఇచ్చినావు. కానీ ఒక్కరోజన్నా బీసీల కోసం మాట్లాడినావా, ఆలోచించినావా? కానీ మా ప్రభుత్వం ఆలోచించింది బీసీల కోసం నిరంతరం. ఇప్పుడు కూడా కోర్టుల పెండింగ్ ఉన్నది. ఈ యొక్క కోర్టు జడ్జిమెంట్ వస్తే 30 రోజుల్లో చేయమన్నది. మనం ఆ బీసీలకు ఉన్న పర్సెంటేజ్ 42% ఇవ్వాలని అడుగుతున్నాం. దానికోసం ఈ యొక్క ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్ లేట్ అవుతుంది. మన కోర్టు కూడా డిసైడ్ చేసి 30 రోజులలో కండక్ట్ చేసి కంప్లీట్ చేయమన్నారు. కాబట్టి ఇంకోసారి అనుచిత వాక్యాలు చేయొద్దు. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, ఒకసారి ఆలోచించి మాట్లాడండి. మీరు చేయలేని పనులను ఇండ్లను ఇయ్యలేకపోయాను, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోయాను, మేము ఇస్తున్నాం. అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్న మన రేవంత్ అన్న డబుల్ బెడ్రూమ్లు ఉంటే మేము ఓట్లు అడగం, ఇందిరమ్మ ఉన్న గాడికి మీరు వచ్చి ఇందిరమ్మ ఇల్లు ఉంటే ధైర్యంగా అడగండి మీరు ఓట్లు అని ఛాలెంజ్ చేసిన వ్యక్తి మన రేవంత్ అన్న గారు. వారి యొక్క ఆధ్వర్యంలో బట్టి గారు నిరంతరం ఈ రాష్ట్రం